కృష్ణాయ పరమాత్మనే నమః. షట్తిల ఏకాదశి వ్రత మహిమ విన్న తరువాత ధర్మరాజు మాఘమాసంలోని శుక్లపక్ష ఏకాదశి గురించి నాకు వివరంగా చెప్పండి. ఈ ఏకాదశి రోజున ఏ దేవతను పూజించాలి? ఈ ఏకాదశి వ్రత కథ ఏమిటి? దీన్ని ఆచరించడం ద్వారా ఏ ఫలితాన్ని పొందవచ్చు అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికాడు. మాఘమాస శుక్లపక్ష ఏకాదశిని జయా ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా భూత ప్రేత పిశాచాది యోనుల నుంచి విముక్తి కలుగుతుంది. కావున ఈ ఏకాదశి వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించాలి. ఇప్పుడు నేను నీకు జయా ఏకాదశి వ్రత కథను చెబుతాను, విను. ఒకసారి దేవతాధిపతి ఇంద్రుడు నందనవనంలో విహరిస్తున్నాడు. అక్కడ ఉత్సవ వాతావరణం నెలకొని గంధర్వులు గానం చేయగా గంధర్వకన్యలు నృత్యం చేస్తూ ఉన్నారు. అప్పుడు పుష్పవతి అనే గంధర్వకన్య మాల్యవాన్ అనే గంధర్వుడిని చూసి అతనిపై మోహితురాలై తన హావభావాలతో ఆకర్షించడానికి ప్రయత్నించింది. మాల్యవాన్ కూడా ఆమెపై మోహంతో తన సంగీత తాళాన్ని కోల్పోయాడు. దీనివల్ల సంగీత రసానికి భంగం కలిగి ఆనందం తగ్గిపోయింది. ఆ సభలోని దేవతలందరికీ ఇది అసహ్యంగా అనిపించింది. ఇంద్రుడు కూడా కోపగించుకొని ఇలా శపించాడు. సంగీతం ఒక పరమ పవిత్రమైన సాధన. దాన్ని అపవిత్రం చేయడం పాపకార్యం. మీరు సరస్వతీదేవిని అవమానించారు అంటూ ఇంద్రలోకంలో మీకు ఇక ప్రవేశం లేదు. అందువల్ల మీరు భూలోకంలో పిశాచయోనిని అనుభవించాలి. ఇంద్రుని శాపం విని పుష్పవతి, మాల్యవాన్ ఇద్దరూ తీవ్రమైన బాధకు గురయ్యారు. వారు హిమాలయాలలో పిశాచ రూపంలో సంచరించసాగారు. వారికి ఏ రుచి, గంధం, స్పర్శ గురించి తెలిసేది కాదు. అత్యంత భయంకరమైన కష్టాలు అనుభవిస్తూ విపరీతమైన చలిలో దేహం వణుకుతూ రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా జీవించసాగారు. ఒకరోజు మాల్యవాన్ తన భార్యతో చెప్పాడు, ఏ పాపం చేశామో తెలియదు, కానీ ఈ పిశాచయోని భయంకరంగా ఉంది. మేము ఇంతటి దుఃఖాన్ని అనుభవించాల్సి రావడం నమ్మశక్యం కావడం లేదు. ఈ విధంగా బాధపడుతూ ఒక రోజున అజ్ఞానంగా అయిన మాఘమాస శుక్లపక్ష ఏకాదశిని ఉపవాసంగా గడిపారు. ఆ రోజు వారు ఒక్క కర్మ కూడా చెయ్యలేదు. కేవలం పళ్ళు తిని ఓడిపోయినట్లు ఒక పిప్పల వృక్షం కింద రాత్రిని గడిపారు. ప్రభాత సమయాన శ్రీహరి కృపచే వారిద్దరూ పిశాచయోనిని విడిచి మునుపటి సుందరమైన గంధర్వ రూపాలను పొందారు. అద్భుతమైన వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించబడి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయారు. ఆకాశంలో ఉన్న దేవతలు వారిని కీర్తించసాగారు. నాగలోకానికి చేరుకొని వారు ఇంద్రుడిని నమస్కరించగా ఇంద్రుడు ఆశ్చర్యచకితుడై ప్రశ్నించాడు, మీరు పిశాచయోనిలో నుండి ఎలా విముక్తి పొందారు? మాల్యవాన్ సమాధానమిచ్చాడు, ఓ దేవేంద్ర, శ్రీహరి కృప మరియు జయా ఏకాదశి వ్రత పుణ్యఫలం వలన మేము ఈ శాపం నుండి విముక్తులమయ్యాము. ఇంద్రుడు వారిని ఆశీర్వదించి, మీరు శ్రీహరి కృపాపాత్రులై స్వర్గానికి తిరిగి రావడం మాకు సంతోషకరం. మీకు ఈ పవిత్రమైన జయా ఏకాదశి వ్రత ప్రభావం వల్ల మోక్షం లభించింది అని చెప్పాడు. ధర్మరాజా, ఈ జయా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు భూత ప్రేత పిశాచయోనుల నుండి తప్పించుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సమస్త తపస్సులు, యాగాలు, దానాలు చేసిన ఫలితం లభిస్తుంది. దీనిని భక్తితో ఆచరించిన వారు 1000 సంవత్సరాలు స్వర్గలోకంలో సుఖంగా జీవిస్తారు. సంగీతం సరస్వతీదేవి ప్రసాదించిన పవిత్రమైన విద్య. ఇది ఒక తపస్సు. సంగీతంలో స్వచ్ఛత, నిబద్ధత అవసరం. ముఖ్యంగా గురువుల సమక్షంలో నైతిక నియమాలను పాటించాలి. గురువులను అవమానించేవారు ఘోర నరకాన్ని అనుభవిస్తారు. కావున జయా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషి దుష్టయోనుల నుండి విముక్తి పొంది పరమ పావనమైన జీవితాన్ని పొందగలుగుతాడు. కృష్ణాయ పరమాత్మనే నమః.